परांकुशगोत्रोद्भवस्य रमादेवी नामधेयस्य स्वाति नामधेयस्य विजयकुमार नामधेयस्य संजयश्री नामधेयस्य रामशेष अभय नामधेयस्य विश्वसृजय नामधेयस्य सह कुटुंबानां सह बांधवानां क्षेमस्थैर्यधैर्यविजय अभयायु आरोग्यैश्वर्याभिवृद्धिर्दं श्री पुण्यलिंगेश्वर स्वामी करुणाकटाक्ष वीक्षणा बलिर्दं श्री पुण्यलिंगेश्वर स्वामी अर्चनांच कर्ष्य ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः। అమ్మా నాన్న అనాథాశ్రమం గట్టు శంకర్ గారిది స్థితి నుంచి పైకి ఎదిగి చాలా పెద్ద కార్యక్రమాలు ఆయన చేపట్టాడు. శివాలయము ఇదంతా కూడా లోపటంతా కూడా 12 జ్యోతిర్లింగాలు అన్నీ కూడా చేశాడు. ఇక్కడ మేము 5th ఫ్లోర్కి వెళ్ళామండి. చాలా హైజెనిక్గా పిల్లలందరినీ కూడా పెద్దవాళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళందరినీ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ ఉన్నారు. మళ్ళీ 2nd ఫ్లోర్లో లేడీస్ జెంట్స్ అందరినీ వేరుగా పెట్టారు. మళ్ళీ 2nd ఫ్లోర్లో కూడా వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. అన్ని ఫ్లోర్ వైజ్గా చాలా హైజెనిక్, అంటే ఏ ఆశ్రమం కూడా ఇప్పటి వరకు మేము చూడలేదండి. వచ్చిన తర్వాత అసలు వెళ్ళబుద్ధి కూడా కావటం లేదు. ఇక్కడ వాళ్ళ మతిస్థిమితం లేని వాళ్ళు చూస్తే చాలా జాలనిపిస్తుంది. వాళ్ళకంటే ఏమీ తెలియదు. వీళ్ళే అంత ట్రీట్ చేస్తే వాళ్ళు పెడితే తింటారు, లేకపోతే లేదు. తర్వాత వీళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పంపించేస్తున్నారండి. చాలామంది డొనేట్ చేసి ఇంత పెద్ద ఆశ్రమం అనేది వాళ్ళు కట్టారు. గట్టు శంకర్ గారు, శ్రావణి గారు. ఇటువంటి కార్యక్రమం పెద్ద పెద్దవి చేపట్టాలంటే చిన్న విషయం కాదు. ఇది యూనివర్సల్గా కూడా చాలా పెద్ద హైలైటెడ్. ద వరల్డ్ ఈజ్ సో హై టు లివ్. కానీ మనుషులను చాలా చిన్నవాళ్ళం, ఎక్కడైనా నివసించవచ్చు. చిన్న ఆబ్దికం మన ఇంట్లో చేయాలంటే బ్రాహ్మణులు వచ్చి హడావిడి అంటే ఇంత పెద్ద కార్యక్రమం చెప్పి అందరికీ వీళ్ళు సర్వీస్ చేసి ఉద్యోగ ఆపర్చునిటీ కూడా కల్పించారండి, ఎంప్లాయ్మెంట్ కూడా. ప్రతి వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడి ఎంత హైజెనిక్ ఉందంటే డిస్టర్బెన్సే లేదు ఇంతమంది ఉంటే.